మనం ఇప్పటివరకు చర్చించాం. నాగమల్లేశ్వర గారు, లక్ష్మీభార్గవి గారు, అలాగే మస్తారావు గారు మాట్లాడారు. శివపార్వతి గారు, గుడ్ మార్నింగ్ మేడం. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ నాగమల్లేశ్వర గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. విశ్వసనీయత, తర్వాత వచ్చేసి నిలదీయడం, వీటి గురించి వారు మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైంది అనేటటువంటి అంశం ఆందోళన చెందుతున్నారు. ఇందాక మస్తారావు గారు కూడా చెప్పారు ఏంటంటే చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో కలిసి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైంది అని చెప్పేసి ఆయన కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా విచారణలో తేలాల్సి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏమంటారు శివపార్వతి గారు? ముందుగా రాజు గారి మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. కళ్యాణ్ గారు ఫోన్ ట్యాప్ చేయడం అనేది మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. నా వాయిస్ నాకే వినిపిస్తుంది ఏమన్నా టెక్నికల్ ఇష్యూ. మీరు మాట్లాడండి, అది పోతుంది, మాట్లాడండి. కళ్యాణ్ గారు, మేము వైజాగ్ లో ప్రోగ్రామ్ చేసే ముందు పిఎస్సి మెంబర్స్ అంతా ఒక ఫోన్ కాల్ మాట్లాడుకున్నారు. సో ప్రోగ్రామ్ కూడా అప్పటికి ఫైనల్ అవ్వాలి. కానీ మాకు పర్మిషన్ లెటర్ పెడితే పర్మిషన్స్ ఇవ్వలేదు. వైజాగే వస్తారని వైజాగ్ పోలీసులు అలర్ట్ అవ్వడం, ఆయన్ని అరెస్ట్ చేయడం, ఎక్కడెక్కడికి వెళ్తారో కూడా మాకన్నా ముందే ఏ హోటల్లో దిగుతారు అన్ని ఇన్ఫర్మేషన్ ఉండడం, హోటల్కి వెళ్ళడం, అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, ఇవి మళ్ళీ ప్లస్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు ఆయన పిఎస్సి మెంబర్స్ తోటి కలిసి మీటింగ్ పెట్టుకుందామని పార్టీ ఆఫీస్కి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ అంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా తెలిసిందో కానీ అక్కడ ఒక 3-4 వేల మంది పోలీసులు మోహరించే ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? అంటే ఆయన అసలు ఇంకా బయలుదేరనే లేదు. హైదరాబాద్ నుంచి ఆంధ్రానే వస్తున్నారు, ఇక్కడికే వస్తున్నారు, లేకపోతే ఎట్లా తెలిసిద్ది? ఇవన్నీ చాలా అనుమానం ఉన్నాయి. ఇప్పటంలో ఇల్లు పగలు కొట్టినప్పుడు ఇంకా కళ్యాణ్ గారు ఇంకా ఆయనకి చేరింది విషయం. అంటే ఇప్పటం ప్రజలు వచ్చి మాట్లాడటం అయినా జరిగింది. ఆయన ఇంకా వెళ్ళాలని కూడా డిసైడ్ అవ్వాల. అసలు మాకేం అవసరం అంటున్నారు వైసీపీ నాయకులు. అసలు మాకేం అవసరమో, మేము ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మీ ఇంట్లో ఏం జరిగినా, మా ఇంట్లో ఏం జరిగినా, ఎదురింట్లో ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి కడుతున్నారు అంటున్నారు. వాళ్ళకి కాక ఎవరికి అవసరం ఉంటుంది? ఆ రోజు గవర్నమెంట్ లో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్ గా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. ఎక్కడ పొలిటికల్ గెయిన్స్ కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో, ప్రజలు మాకు ఎదురు తిరుగుతారో, ఈయన జనాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కువ జనాలు వస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు, అన్ని సమస్యలు చెబుతున్నారు, బయటకు వస్తున్నాయి, అన్ని ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. మహిళలు మిస్ అయ్యేది బయటకు వస్తుంది, లేకపోతే ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు బయటకు వచ్చి అవుతున్నారు జనవాణిలో. అప్పుడు జనవాణిలో విపరీతమైన అర్జీలు వచ్చాయి, విపరీతంగా వచ్చాయి అర్జీలు. అంటే లైన్ లో క్యూల్లో నిలబడేవాళ్ళు 4-5 గంటలు క్యూల్లో నిలబడి వెయిట్ చేసి అర్జీ వెళ్ళిన పరిస్థితి ఉంది. అంత హ్యూజ్ ఇంపాక్ట్ పడుతున్నప్పుడు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు? అది చేయకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. అది ఇట్స్ స్ట్రాటజికల్. అంటే ఇప్పుడు ఇలాంటి ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు వైనాట్ 175, వైనాట్ కుప్పం, పిఠాపురం, వైనాట్ అని చెప్పారు. అంటే ఇది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసేసాం, సో అందరి కథలకు మాకు తెలిసిపోయాయి కాబట్టి వైనాట్ 175 అని అన్నారు అని అనుకోవచ్చు అంటారా? ఆయన ఫోన్ ట్యాపింగ్ వల్లే అన్నారా, లేకపోతే ఆయన స్ట్రాటజీ ఏమో కానీ ఆయన ఏదో అన్నారు. దానికి దీనికి ముడిపెట్టి నేను దాని వల్లే అని ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది అనడానికి 100% అనుమానాలు మాకున్నాయి. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్, బేస్డ్ ఆన్ ది ఇన్సిడెంట్స్, మాకు మా పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించిన విధానం కానీ, పోలీసు వ్యవస్థ అత్యుత్సాహం చూపించిన విధానం కానీ, మాకే ఇంకా మేము ప్రోగ్రామే ఫిక్స్ అవునాను, మీరు పలానా చోటుకి వెళ్తున్నారు జస్ట్ ఆ ఫోన్స్ లో డిస్కస్ చేసి ఇలా చేద్దాం ఇంకా డిసైడ్ అవ్వాలా ఇలా అని ఒక ప్రోగ్రామ్ ప్లానింగ్ కూడా సరిగ్గా అవ్వకుండానే పోలీసులు పార్టీ ఆఫీస్కి వచ్చారు అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ట్యాపింగ్ అవ్వకుండా ఎట్లా తెలుస్తుంది పోలీస్ ఇంటెలిజెన్స్ కి? అందుకే కదా వాళ్ళు కేసు వేసారు. తెలంగాణ గవర్నమెంట్ తొందర ఎందుకు భుజాలు తడుముకుంటారు? వస్తాయి అన్ని నిదాలు. 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి కంప్లైంట్ పెట్టారు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు, మరి ఆమె మీద అప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అసలు? అంటే చెల్లెల మీద కూడా అన్న ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? నిజంగా అప్పుడు బీఆర్ఎస్ చేసి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ఆమె అక్కడ ఒక పార్టీ పెట్టారు కాబట్టి ఆమెను పార్టీ ఎవరు పెట్టించారు అనేటువంటి అంశంలో ఒకవేళ బహుశా చేస్తుంటే బీఆర్ఎస్ చేస్తుండొచ్చు. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటారు మరి మీరు?
మేము ఇప్పటి వరకు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని ప్రస్తావించలేదు కదా ప్యానెల్లో. అంటే మీరు కాదండి, మీరు కాదండి, నేను అంటే చెప్పేది ఇక్కడ ప్రచారం గురించి షర్మిల అంటున్నాను. గారి వాదన ఏంటంటే ఆవిడ చీర గురించి మాట్లాడారు, ఆవిడ పుట్టుక గురించి డిబేట్లు పెట్టారు. ఆవిడ ఒక రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదంటూ ఆయన సోషల్ మీడియా నుంచే ఆమె మీద దాడి జరిపిన నేపథ్యంలో ఆవిడ ఎవరిని అనుమానించింది? ఆవిడ పుట్టుకనే అవహేళన చేసిన వాళ్ళని అనుమానించిద్దా, లేకపోతే అక్కడ అసలు తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఆ దానివల్ల ఏమైనా హ్యూజ్ ఇంపాక్ట్ అయిపోయి ఏమైనా గవర్నమెంట్ తలకిందులు అయిపోయే పరిస్థితులు ఏమైనా ఉంటే అప్పుడు అనుమానిస్తుంది. అప్పుడే స్టార్ట్ చేసిన పార్టీకి అంత హ్యూజ్ ఇంపాక్ట్ వస్తుందని ఎవరు అనుకోరు. ఏ పార్టీ ప్రెసిడెంట్ అనుకోరు పెట్టంగానే మనం సీఎం అయిపోతాం అనే పరిస్థితి ఉండదు. కొంచెం కష్టపడాలి, జనాల్లోకి వెళ్ళాలి, చాలా టైం ఉంటది. సో అంటే అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కదా, ఏంటండి తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పి ఆమె వచ్చారు. మరి ఆ నేపథ్యంలో కూడా ట్యాపింగ్ చేసి ఉండొచ్చు. బహుశా ఆమె ముఖ్యమంత్రి అయిపోతారు. డెఫినెట్ గా చేసి ఉండొచ్చు. ఆవిడ అనుమానాలు మొదటిగా వాళ్ళ అన్న మీదే ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులతోటి వాళ్ళ అన్నకి చాలా అనుబంధాలు ఉన్నాయి. ఆలింగనం చేసుకోవడం, ఇంటికి వెళ్ళి భోజనాలు చేసుకోవడం, రకరకాల డీల్స్ మాట్లాడుకోవడం, ఇంటర్నల్ డీల్స్ ఏంటి అనేది ఆవిడకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఎవరితోటి పని చేయిస్తున్నారు, ఎవరితోటి ఆమె మీద అటాక్ చేపిస్తున్నారు అనేది వాళ్ళ అన్నతోటి పుట్టి పెరిగిన వాళ్ళ అన్న ఆలోచన తెలుస్తుంది కదా. కాబట్టి అనుమానం అటువైపుకి వెళ్ళింది. ఆయన విమర్శించింది. ఇప్పుడు ఆయన మీద అనుమానం వ్యక్తం చేసింది. ఆధారాలు వచ్చాయనుకో ఖచ్చితంగా దొరుకుతారు, అందరు దొరుకుతారు. ఇప్పుడు ఆవిడ అంటుంది వైసీపీ నిరూపించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటది. ఏదైతే ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఏదైతే పర్సనల్ లిబర్టీకి ఎవరైతే భంగం కలిగిస్తున్నారో, ఆర్టికల్ 21 ఎవరైతే వయోలేట్ చేస్తున్నారో ఖచ్చితంగా శిక్షార్హులు. ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు. అది ఇన్వెస్టిగేషన్ లో తేలినప్పుడు అందరు బయటకు వస్తారు. అప్పటి వరకు మనం ఇప్పుడు మమ్మల్ని అంటే ఇక్కడ పొలిటికల్ గెయిన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఆలోచనలు ఎవరికి ఉన్నాయి, ఏదో ఒక రకంగా చేసి మనం అధికారంలోకి రావాలనే ఆ ఏవా తపన ఉన్న వ్యక్తులను బట్టే అంటారు. ఎందుకంటే అందరు మొహాల మీద గుడ్డలేస్తే అందరు ఊరుకోరు కదా, తీసి మళ్ళీ ఎదురు వాళ్ళకే గొప్ప అదేస్తారు. సో వేయడానికి ఛాన్సెస్ అంటే ఆ యావా తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయంటారా మరి మీరు? ఖచ్చితంగా ఉన్నాయి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఇంకా శవమే తీయక ముందు సంతకాలు సేకరించిన ఆయన్ని ఎట్లా ఆయన ఏమీ లేదు, చాలా ఉత్తమోత్తముడు అని మనమేమి అవార్డులు ఇవ్వలేం కదా. ఒక తండ్రి దగ్గరే అంత తేలిపోయింది, తల్లి దగ్గరే తేలిపోయింది, చెల్లి దగ్గరే తేలిపోయింది. కొంత బాబాయిని పైకి పంపించేసి పొలిటికల్ గెయిన్స్ కోసం డ్రామా ఆడిన ఆయన కోడికత్తి చాలదు, గులకరాయి చాలదు. ఇక ఆయన ఎట్లా నమ్మేది ఆయన ఉత్తమోత్తముడు అని? ఇన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. ఇంట్లో వాళ్ళనే లేపేసుకొని రాజకీయాలు చేసిన ఆయన్ని పట్టుకొని ఇప్పుడు ఆయన్ని ఉత్తమోత్తముడు ఎందుకంటారు? ఆబ్వియస్ గా చెయ్యి ఆయన మీదకే పోయింది ఏం జరిగినా. ఎందుకంటే ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ యాక్టివిటీస్ లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 33 కేసులు ఫైల్ అయి ఉన్నాయి, ఈడీ అటాచ్ చేసింది. ఇంకా ఆయన ఉత్తముడు అంటే ఎట్లా అనగలుగుతాం మేము ఉత్తముడు అని? అనలేం కదా. కోర్టులు ప్రూవ్ చేసి నాగమల్లేశ్వర గారు ఆన్సర్ చేస్తారు. క్లీన్ చిట్ ఇస్తే అది పెట్టుకొని నాగమల్లేశ్వర గారు ఓకే మేడం. నాగమల్లేశ్వర గారు ఇప్పుడు 2 అంశాలు మీతో మాట. ఒక్క నిమిషం, 2 అంశాలు. జనసేన వాళ్ళ బతుకంతా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళ బతుకులంతా ఇదో ఈ 5 ఏళ్ళు అయిపోయేదాకా బతుకులు ఎందుకు సరిగా రాయండి. బతుకులు అవన్నీ మేము మాట్లాడాలంటే మీరు ఒక నిమిషం కొంచెం జాగ్రత్తగా నోరు కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడండి మేడం. నోరు ఉంది కదా, మాకు బాగుంది, మీకన్నా పెద్ద నోరే ఉంది. కొంచెం లాంగ్వేజ్ కొంచెం కంట్రోల్ లో పెట్టుకోండి. అధికారంలో ఉన్నప్పుడు అదే పొగరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే నోరా? కాస్త ఒక నిమిషం మేడం, ఉండండి మేడం. లక్ష్మీ భార్గవ్ గారు ఒక్క నిమిషం. బతుకులనే మాట నేను కూడా ఒప్పుకోను. ఒక్క నిమిషం. లక్ష్మీ భార్గవ్ గారు ఒక్క నిమిషం. జపం చేయకుండా మీరు ఏ డిబేట్ కాదు కదా, ఏ సభను కూడా నడుపుకోలేనటువంటి మనస్తత్వాలు మీవందరివి. మీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఏరి తప్పిపోయిన 30,000 మంది మనస్తత్వాల గురించి ప్రజలు నిర్ణయించారు కదా. కొంచెం మందులన్నా సరిగా వాడి సరి చేసుకోండి అమ్మా మీ మనస్తత్వాన్ని. ఇంకా అట్లాగే జనాలు ఎరుగోరులు అనుకుంటే ఎట్లా? లాక్ కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? ఒక్క నిమిషం మేడం, ఆగండి లక్ష్మీ భార్గవ్ గారు. అదే సొల్లు 11 నాగమల్లేశ్వర్
కలెక్టర్ గారు ఆగండి ఆగండి, నా ప్రశ్న అడగకముందే మీరు స్టార్ట్ చేశారు. నేను అడుగుతున్నా. యా మేడం ఒకటి ప్లీజ్. ఇప్పుడు ఆరోపణ చేశారు, ఆరోపణకి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఇందాక శివపార్వతి గారు మాట్లాడుతూ వినండి మేడం, నేను అడుగుతున్నాను మేడం. నా ప్రశ్న కూడా వినాలి కదా మీరు. నా ప్రశ్న వినండి మేడం ఓపికగా ప్లీజ్. నాగమల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం మేడం. నాగమల్లేశ్వర్ గారు నాగమల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటంటే శివపార్వతి గారు ఏమన్నారంటే ఇంట్లో వాళ్ళని లేపేసి రాజకీయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేదు నా ప్రశ్న మేడం చెప్పండి. సరే చెప్పండి. ఇంకా నేను కూడా ప్రశ్న అడగకూడదంటే ఇంకా నేనేం చేయలేను. కానీ చెప్పండి మేడం. ఉండండి మేడం. లక్ష్మీ భార్గవి గారు ఉండండి, వారిని మాట్లాడనివ్వండి. చెప్పండి మేడం. చెప్పండి. మాట్లాడినంత సేపు నేను ఆవిడకి మధ్యలో అడ్డు రాలేదు. నేను సభా మర్యాద పాటించాను, ఆవిడ కూడా పాటించాలి. ఎందుకంటే ఆవిడ అన్ని మాటలు మాట్లాడాలి, ఒక్క మాట కూడా నేను ఎదురు మాట్లాడాలంటే నాకు ఒక సెకండ్ పని కాదు. డిస్టర్బ్ అయితే సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటివి ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ లకి ఎవరు ఎక్కడ వెళ్తున్నారు, ఎంతమంది జనాభాలను తీసుకొని వస్తున్నారు అన్న విషయం పోలీస్ డిపార్ట్మెంట్ లకి తెలియదంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టూర్లకి ఎంతమందిని వస్తున్నారో, ఎంతమందిని ఇవాళ ఏమంటారు పొదిలిలో ఎంతమంది వచ్చారో, రాప్తాడులో ఎంతమంది వచ్చారో, ఇవన్నీ ఎస్టిమేషన్ చేయకుండానే 1100 మందిని పోలీసులను పెట్టారు అని అంటే మీరు ఫోన్ ట్యాంపరింగ్ చేసినట్ట అర్థం. ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లకు వస్తది, దాన్నే వాళ్ళ రాజుగారు నేను ఆన్సర్ చేస్తాను. ఆవిడకి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందంట. పోలీస్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ తెలీదా? ఎప్పుడు తెలుస్తుంది? మేము ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని మేము ఒక లెటర్ వాళ్ళకి ఇచ్చి మేము పర్మిషన్ అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది వస్తున్నారు ఏంటి డీటెయిల్స్ అడిగిద్ది, అప్పుడు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. అంతేగాని అసలు ప్రోగ్రామే అవ్వకుండా ఏదో ఫోన్ కాల్స్ లో మాట్లాడుకొని అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అసలు అది ఒక కార్యరూపమే దాల్చుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి పార్టీ ఆఫీస్ పోలీసులు వచ్చారంటే ఏంటి అర్థం? ఒక నిమిషం ఉండండి మేడం, ఉండండి. అది వాళ్ళ డ్యూటీ. ఓకే ఇప్పుడు పోలీసులు పర్మిషన్లు ఇవన్నీ పక్కన పెడతాం. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఓకే ఇది గందరగోళం అవుతుంది. ఒక నిమిషం. శివపార్వతి గారు నాగమల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మేడం ఆగండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇన్ఫర్మేషన్ కి ఎవరికైనా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కైనా ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం మేడం. మస్తాన్ రావు గారు